హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పు, టిఫిన్కి ఏమో పులిహోర అనమాట. నేను నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను ఈరోజు. కావలసిన పదార్థాలు చూడండి. కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి. ఈ నిమ్మకాయ పులిహోర అందరికీ వచ్చు, కానీ నేను చేసే విధానం చూపిస్తున్నాను అంతే. ఈరోజు నేను చేసే వంట మీకు వీడియో పెట్టడానికి కోసమని చెప్పి తీసాను అనమాట. ఇట్లా పోపు దినుసులు, వేరుశనగ గుళ్ళు అవన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇట్లా గింజలు పడుకోకుండా మనం నిమ్మకాయ రసం తీసుకునే దాంతో కాకుండా ఇట్లా చేత్తో ఒక చెయ్యి అడ్డం పెట్టుకుంటే గింజలు పడుకోకుండా ఉంటాయి. ఆ విధంగా వేసుకోవాలి. ఒక ప్లేట్లో మనం రైస్ పొడి పొడిగా మంచిగా అట్లా కలిపేసుకుని రసం పిండి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని అదంతా కలుపుకొని మనం ఆ పోపులో వేసేసుకోవటమే. సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. రోజు చేసుకునే పనులు, రోజు చేసే వంటలు ఇవే అని బోరు కొడుతున్నాయా? అయినా కానీ మా కోసం చూడండి, ఇబ్బంది లేకోకుండా ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. ఎంతో కష్టపడి పెడుతున్నామండి. కొంచెం ఇష్టంతో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందుగా అయితే పప్పు అయితే నానబెట్టుకున్నాను. పప్పు ఒక దానిలో రైస్ కూడా కొంచెంసేపు అట్లా నానబెట్టుకుని రైస్ వండుకుంటే చాలా పొడి పొడిలాడుతూ బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు డైరెక్ట్గా పెడతారా, ఈ విధంగా నానబెడతారా కామెంట్ చేయండి. కడుక్కుని నానబెడతాం కదా. నేను ఇంకా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సగం ఉడికిన తర్వాత మనం ఈ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటే అప్పుడు త్వరగా ఉడుకుతుంది అనమాట. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోవటం. ఉడికేటప్పుడు పప్పు ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట. నేనైతే కుక్కర్లో పెట్టలేదు, ఈరోజు మామూలుగా వండుతున్నాను అనమాట. అది కూడా ఉడికిపోయిన తర్వాత టమాటా, ఆనియన్స్ అవి ఉడికిపోయిన తర్వాత ఇంకా యథావిధిగా మనం ఉప్పు, కారం వేసుకోవాలి. సగం ఉడికిన తర్వాత చింతపండు వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే చెప్తున్నాను అనమాట. టోటల్గా అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది. అది చక్కగా మెదిపేసుకుని పోపు పెట్టేసుకుంటున్నాను. నేను ఇట్లా అన్నీ ఒకేసారి వేస్తానండి. ఒక్కొక్కసారి విడివిడిగా వేస్తాను. ఇట్లా పప్పు తాలింపుకి, చారు తాలింపుకి అయితే అన్నీ ఒకేసారి ప్లేట్లో పెట్టుకుని అన్నీ ఒకేసారి వేసేస్తాను అనమాట. ఆనియన్స్ వేస్తే స్మెల్ వస్తుందని అట్లా ఏం కాదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూస్తేనే చాలా బాగుంది కదా. ఇట్లా వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని, పప్పు వేసుకుని, కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర నెయ్యి లేదు, అందుకే ఆవకాయ పచ్చడి, టమాటా పప్పు అయితే కలిపి తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకోకుండా. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.